ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో ఎవరైనా కానీ నేను పాపం చేస్తున్నాలే, నాకేం కావట్లేదు, నన్ను ఎవరు పట్టుకోవటం లేదు, బాగానే ఉందిగా, నాకేమైంది అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో ఈ మాటని. నువ్వు పాపములో ఉన్నా కానీ ఇంకా దేవుడు నీకు ఏమీ జరగనివ్వడం లేదంటే దేవుడు చూడటం లేదని కాదండి, దేవుడు చూడటం లేదని కాదండి, దేవుడు నీకు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయం దేవుని యొక్క కోపానికి ఎప్పుడు హద్దు అయిపోద్దో నీకు తెలియదో. అర్థమవుతుందా? నేను తప్పు చేస్తున్నా, నాకేం కావట్లేదుగా, నేను పాపం చేస్తున్నా, నాకేం కావట్లేదుగా అనే అపోహలో నువ్వు ఉంటే దేవుడు అంటున్నాడు, బిడ్డా ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, రేపు ఎలాగా ఉండబోతుందో నీకు తెలియదో. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము. గ్రంథకర్త ప్రియులారా, ఎవరైతే పాపం విషయంలో ఏం కావట్లేదుగా, నేను బాగానే ఉన్నాగా ఆయన అపోహతో ఉంటున్నారో అటువంటి వారిని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. నీ మీద ఎవరికిని అధికారము లేదని ఎంచకమో, అట్లు ఎంతువేని ప్రభువు నిన్ను శిక్షించును. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, నా మీద ఎవరికి అధికారం లేదో. చాలాసార్లు అండి విచ్చలవిడి జీవితాన్ని జీవించేటువంటి వాళ్ళు చెప్పే మాటలేంటో తెలుసా? తాగుడుకు అలవాటైనటువంటి వాళ్ళు చెప్పే మాటలేంటో తెలుసా? ప్రియులారా, నా డబ్బు నేను తాగుతున్నా, నువ్వెవడివి నాకు చెప్పటానికి అంటలేదా? నా భార్యను నేను కొట్టుకుంటున్నా, నువ్వెవడివి నాకు చెప్పటానికి? ఆ రోజులు పోయినాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం అండి నాటకాల మనుషులం అండి, బోటకాల మనుషులం. దేవుడి దగ్గరకు వచ్చి కూడా ఏమనగా నంగనాసి తుంగబుర్రల్లాగా మాట్లాడుతుంటాం. మనం ఈ మాట వాడుతున్నాం. తప్పు మనందుందని తెలిసి కూడా, పాపం మనందుందని తెలిసి కూడా దేవుడి దగ్గరకు వచ్చి బొంకరించడానికి ప్రయత్నం చేస్తామండి. మనిషి బుద్ధిది, మనిషి స్వభావం ఇదే. ఇంకా ఇంకొక మాట వాడతాం, అందరూ చేయటం లేదా? ఇది చాలా ప్రమాదకరమైన మాట. యేసయ్య చెప్పాడుగా, అందరూ విశాలమైన మార్గంలో వెళతారు, అది ఎకాయికి ఎక్కడ తీసుకొని వెళుతుంది? నరకాగ్నికి తీసుకొని వెళుతుంది. ఒకవేళ మనలో ఎవరైనా కానీ నాకేం కావటం లేదుగా, నా డబ్బు నేనేమైనా చేసుకుంటా, నా సంపద నేనేమైనా చేసుకుంటా అనేటువంటి వారి ప్రియులారా, లూకాసు సువార్తలో లాజరు ధనవంతుడు పుస్తకాన్ని చదవండి, లాజరు ధనవంతుడు ఉపమానాన్ని చదవండి. యేసయ్య స్వయముగా చెప్పిన మాట అదే, ఉపమానం అదే. ఆ ధనవంతుడు తన మాటే, తన భోజనాన్ని తను తిన్నాడో, తన బట్టలు తను వేసుకున్నాడో, నిత్యము విందులు వినోదాలతో బ్రతికాడో. అవునా కాదండి? ధనవంతుడు తన ధనాన్ని తాను తింటున్నాడో, తన సంపదలే తాను తింటున్నాడో, నిత్యము విందులు వినోదాలతో బ్రతుకుతున్నాడో. ఇక్కడ మొక్క లేకపోతే ముద్ద మింగుడు పడదో చెబుతున్నారు, మొత్తుకుంటున్నారు డాక్టర్లో. ఏమని? అయ్యా ఆ మాంసం తినమాకండి రా బాబు, క్యాన్సర్ రా బాబు చెప్తున్నారు.
ఆ కోడి 3 నెలల్లో పెరగాల్సింది ఎన్ని రోజుల్లో పెరుగుద్దండి? 45 రోజుల్లో పెరుగుతుంది. నాకు ఒక వ్యక్తి దాంట్లో ఏమంటారు వాటిని, ఫార్మింగా, చిన్న పిల్లల్ని పెంచే చోట పనిచేశా అని చెప్పాడు. 8 ఇంజక్షన్లు అంటండి 45 రోజుల్లో. అయినా మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. నా డబ్బులు నేనేమన్నా చేసుకుంటా. నీ డబ్బు అనేది లేదు ఈ లోకంలో ఏది కూడా. ఎవరిదది? దేవుడిచ్చిందే. ఎస్, నేను ఒక మాట చెప్తా వినండి. నీలాగానే వేరే వాడు కూడా కష్టపడుతున్నాడు, వాడిని దీవించకుండా నిన్ను దీవిస్తున్నాడు దేవుని దీవెన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీలాగానే పక్కోళ్ళు కూడా చదువుతున్నాడు, కానీ నీకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి ఉద్యోగం రాలా, అది దేవుని యొక్క దీవెన, నీ గొప్పతనం కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీలాగానే పక్కవాడు కూడా పొలంలో కష్టపడుతున్నాడు, పంట పండిస్తున్నాడు, కానీ నీ పంట పండింది, అతను పంట పండలేదంటే నీ గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? దేవుడి గొప్పతనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే రోడ్డు మీద నువ్వు వెళ్తున్నావు, అక్కడ చాలా మంది యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు, కానీ నువ్వు మాత్రం ఏ అపాయం లేకుండా కాపాడబడ్డావు. అది దేవుని యొక్క కృప గాని నీ గొప్పతనం కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దీన్ని గుర్తుపెట్టుకో గాని నా గొప్పతనం, నేను గొప్ప అనుకుంటే ప్రమాదం పొంచి ఉంది. నా డబ్బు నాది, నేను అనుకో మాకు. పౌలు తిమోతికి రాసిన లేఖను తీసుకుందాం త్వరగా, కొంచెం త్వరగా, స్పీడ్గా ఉండండి, సమయం అయిపోతుంది కాబట్టి. తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఇహలోకమందు డబ్బున్నటువంటి వారు గర్విష్ఠులుగా ఉండకూడదు. నా డబ్బు, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు నెలకు 5 లక్షలు వస్తున్నాయి, నాకు నెలకు 4 లక్షలు వస్తున్నాయి, నా కోసమే. ఎవరి కోసం అంటండి? చెప్పండి. నా కోసమే. పిల్లికి భిక్షం పెట్టదేమా, ఎంగిల్ చేత్తో కాకి నల్లించదో. ఎందుకని? ఆ ఎంగిలి మెతుకులు పోతే కాకి తిని పొట్ట పెంచుద్దేమని. ఏమో ఎంగిలి మెతుకులు తిని. పిసనారి సంఘానికి అధ్యక్షుడు ఆ గ్రామానికే కాదు, ఖమ్మం పట్టణానికి మొత్తానికి. దేవుడు ఇస్తున్నా కానీ దేవుడికి ఇవ్వడానికి మనసు ఏమంటది? నా డబ్బు, నేను కష్టపడ్డా. నీలాగానే చాలామంది కష్టపడ్డారో, వాళ్ళందరికీ రాల ఉద్యోగం, నీకే వచ్చిందంటే గొప్పతనం ఏంటి? నీ గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? దేవుడు నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి, నీ మీద దయతోటి ఇచ్చాడు, అంతే. నాలాగానే చాలా మంది చదువుకున్నారో, మగమాటోలు అక్కడ చెప్తున్నా, ఈ రోజున నేను గురువు అయ్యానంటే నా గొప్పతనం కాదు. పౌలు గారు అంటారండి, స్వయంగా నేను పాపులలో ప్రథముడని అంటాడండి. అదే తిమోతి పత్రిక 1వ అధ్యాయాన్ని తీసుకుందాం, 15వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలి వచ్చెను. ఇది నమ్మదగినదియు సంపూర్ణ అంగీకార యోగ్యమైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను. పౌలు గారి లాంటి వాడు ఏమంటున్నాడు? నేను పాపులలో మొదటి వాడిని నేనే అంటున్నాడు. పాపులలో నేనెంతటి వాడిని అండి? ఫాదర్ విజయరాజు పిల్లారా, ఆ అభిషేకాన్ని తీసి పక్కన పెట్టండి. ఒట్టి దోలాడు, ఒట్టి తుంటరోడు, తాడి చెట్లు ఎక్కేవాడు, ఈత చెట్లు ఎక్కేవాడు, కొబ్బరి చెట్లు ఎక్కేవాడు చిన్నప్పుడు, ఎడ్లు ఆవులు గేదెలు కాసేవాడు చిన్నప్పుడు. ఇక ఇటుబడి వెళ్తే దగ్గరేనమ్మా, ఇటుబడి వెళ్తే దగ్గరే, నందిగం అవతలే. ఇంకా మా అమ్మ నా దూలతనాన్ని చూసి, నాకు ఒక గ్యాంగ్ ఉండే, దూల బ్యాచ్ ఉండే చిన్నప్పుడు. నిజమే చెప్తున్నానండి, మామూలు దూల బ్యాచ్ కదా, పరమ దూల బ్యాచ్. మా అమ్మ నన్ను, నా చేతులు ఇలా తీసుకొని తన చేతుల్లోకి కన్నీరు గార్చుకుంటా అన్నది, అయ్యా నువ్వు బైబిల్లో ఉన్న తప్పిపోయిన కుమారుల్లాగా అయితేమని భయమేస్తుంది అయ్యా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు అనుకున్నానయ్యా యేసయ్యకి అర్పిద్దామని. నా మాట నిలబెడతావుగా? నేను ఆ మాట నిలబెట్టనక్కర్లా. ఆయన కనికరించి
ఈ పిచ్చోడిని ఎన్నుకున్నాడంతే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తన సేవలో నాకంటే తెలివైనటువంటి వారు చాలామంది ఉన్నారు, నాకంటే జ్ఞానులు చాలామంది ఉన్నారు. నీకున్నటువంటిది నీ గొప్ప కాదు. ఎవరి గొప్ప? దేవుని గొప్ప. పౌలు గారు అంటున్నారు, నేను పాపులలో ప్రథముడనే, దేవుడు ఎన్నుకున్నాడు నన్ను. ఇదిగో ఏమంటున్నాడండి? తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకున్న పిల్లారా, ఇహమందు ధనవంతులైనటువంటి వాళ్ళు గర్వముతో ఉండకుండా అశాశ్వతములైనటువంటి ధనమునందు నమ్మకం ఉంచకుండా మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని యందు నమ్మకం ఉంచాలి. నీ డబ్బు మీద కాదు నమ్మకం ఉంచాల్సిందే, నీ డబ్బు మీద కాదు నమ్మకం ఉంచాల్సిందే, దేవుని మీద నమ్మకం ఉంచాలి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులు వినోదములతో కాలము గడుపుచుండు. ఏం పాపం చేశాడండి ధనవంతుడు? విందులు వినోదాలతో జీవించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంకో కోణం చూస్తాం మనం. పంటలు బాగా పండాయి. ఏం పండాయండి? బాగా పంటలు బాగా పండాయి. సాయంత్రం పూట ఆరు బయట పడుకొని ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే వెర్రివాడా, ఏమన్నాడు అని చూసి? ఓరి వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణమును తీసుకొని పోతాను. ధనము ధనమని దానవుడనైతిని, ఘనము ఘనమని దర్విష్టినైతిని, అందచందమని నేను అంధుడనైతిని, అందచందమని నేను అంధుడనైతిని, అనుదినము నిన్ను మరచిపోతిని. ప్రియులారా, మనం ఈ లోకములో ఉండగా దేవుడిచ్చిన ఈ కృపని, ఈ సంపదని దేవుని యొక్క దీవెనగా మనం స్వీకరించాలే కానీ గర్వంతో నాకు ఈ ధనం ఉంది, నాకు ఈ ఆస్తిపాస్తులు ఉన్నాయి అని పాపములో నువ్వు జీవించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ, అలనాడు ఆ ధనవంతుడు ఏ విధముగా నిత్య నరకాగ్ని నెట్టబడ్డాడు, అదే విధముగా మనము కూడా నెట్టబడతాం. ప్రియులారా, ఈ శ్రమల కాలం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృపాకాలం. ప్రియులారా, ఆశీర్వాదాల కాలం. దేవుని వద్దకు తిరిగి రావాలి, దేవుని సన్నిధికి తిరిగి రావాలి. ఇదిగో ఈ శ్రమల కాలాన్ని మనం ప్రారంభించుకున్నప్పుడు, ఈ పాస్కాయుత కాలాన్ని మనం ప్రారంభించుకున్నప్పుడు మొట్టమొదటి రోజున దేవుడు ఒక మాట పలికాడు. పిల్లరా, ఆ మాటను మనం గుర్తు చేసుకోవాలి. ఈ శ్రమల కాలం అంతా ఆ మాటను గుర్తుపెట్టుకోవాలండి మనం. మొట్టమొదటి రోజున ఎందుకు ఇచ్చింది శ్రీ సభ ఆ మాట అంటే, అతి ప్రధానమైన మాట. దేవుడే చెప్తున్నాడు మనల్ని, దేవుడే ఆహ్వానిస్తున్నాడు మనల్ని. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. ప్రభువు ఇట్లా అనుచున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇదిగో ఇప్పటి వరకు కూడా పాపం ఎంత భయంకరమైనటువంటిది, పాపం ఎంత ఘోరమైనటిదో మనం చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. ఇదిగో దేవుడు ఇప్పుడు అంటున్నాడు బిడ్డలారా, ఇప్పుడైనాను. ఎప్పుడైనా? అందరూ చెప్పండి. ఎప్పుడండి? రేపు కాదో, సాయంత్రం కాదో, ఎల్లుండి కాదో, ఎప్పుడు? ఇప్పుడైనాను. ఇప్పుడైనాను, ఈ క్షణములోనే. ఎప్పుడండి? ఈ క్షణములోనే. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక వారం రోజుల క్రితం, నెల రోజుల క్రితం మాకు ఒక పోస్ట్ వచ్చిందండి. మాకు ఒక పోస్ట్ వచ్చింది. ఒక ఫాదర్ గారు, అదేవిధంగా ఒక బ్రదర్ గారు, ఇంకా గురువు కాలేదు, ఇద్దరు కూడా బండి మీద నుంచి ఒక చోట పూజ చేసి వాక్యం చెప్పి వస్తున్నారు.
వాక్యం చెప్పి వస్తున్నారు. యాక్సిడెంట్ అయింది, 1 నెల క్రితం అనుకుంటా సుమారుగా యాక్సిడెంట్ అయింది. అక్కడికక్కడే చనిపోయారు. వాళ్ళకి తెలుసా ఆ రోజు వాళ్ళు చనిపోతారని? కానీ అదృష్టవశాత్తు వాళ్ళు ఒక పవిత్రమైన కార్యాన్ని చేసి వెళుతున్నారు. ప్రియమైన బిడ్డ, మన జీవితం మన చేతుల్లో లేదు. మరి ముఖ్యంగా బిడ్డలారా, ఈ కరోనా వచ్చిన తర్వాత నీకు 20 సంవత్సరాల 30 సంవత్సరాల 50 సంవత్సరాల ఏమి లేదండి, ఏమి లేదు. ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో ఎవరు కూడా, డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోతున్నారండి. ప్రియులకు దేవుని వెళ్ళారు. దేవుడు అంటున్నాడు ఈ రోజున మరొక్కసారి, ఏమంటున్నాడు చదవయ్యా? ఇప్పుడైనాను నీవు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండి. చెంతకు మరలి రావటం అంటే ఏమిటి? నీ పాపాన్ని అంగీకరించో, నీ చెడును అంగీకరించు, మంచి పాప సంకీర్తనాన్ని చెయ్యి. ఈ శ్రమల కాలంలో ఇంకెన్నాళ్ళు నువ్వు అంటావు రేపు చేస్తా, రేపు చేస్తా, రేపు చేస్తా అని? ఇంకెన్నాళ్ళు అంటావు నీవు? రేపు అనేటువంటిది లేదు, ఇవాళ్లే నీది. ఏ రోజు నీది? ఇవాళ్లే, ఈ క్షణమే నీది. దేవుడు హెచ్చరిస్తున్నాడు బిడ్డలారా, ఇదిగో ఇప్పుడైనాను, రేపు అంటల్లా దేవుడు, ఇప్పుడైనాను మీరు నా చెంతకు తిరిగి రండి. ఎలా తిరిగి రావాలి? చదవయ్యా. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండి. దేవుని వద్దకు తిరిగి రావటం అంటే మన పాపాన్ని అంగీకరించటం, మన చెడు జీవితాన్ని అంగీకరించటం. ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు. తన 2 చేతులను చాచి ఆ తప్పిపోయిన కుమారుని ఆహ్వానించినట్లుగా మనల్ని ఆహ్వానించటానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో దేవుడు మనందరికి కూడా ఒక ఆఫర్ ఇస్తున్నాడండి, ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు పిల్లారా. ఏమిటి అది? మనము ఆయన దగ్గరికి తిరిగి వచ్చి, ప్రియులకు దేవుని బిడ్డలారా, మన పాపాన్ని అంగీకరించగలిగితే ఆయన మన పాపాన్ని కడిగి వేస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, మన వివాదమును పరిష్కరించుకుందాము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లగా మారుస్తానంటున్నాడు. కెంపు వలె ఎర్రగా ఉన్నను ఉన్ని వలె తెల్లగా మారుస్తానని పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో మన పాపాన్ని క్షమించగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. శ్రమల కాలం పశ్చాత్తాపపడే కాలం, శ్రమల కాలం మారు మనసు పొందే కాలం, శ్రమల కాలం హృదయ పరివర్తన చెందే కాలం. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించే దేవుడు ఒకడున్నాడు మన కొరకై. ఆయనే యేసు ప్రభు. ఈనాడు నువ్వు నిర్ణయించుకో బిడ్డ, నీవు సిలువ మీద ఉన్నటువంటి మంచి దొంగ వాని వలె మారు మనసు పొందడానికి సిద్ధముగా ఉన్నావా, లేకపోతే యూదా ఇస్కారియోతులాగా మరణము పాలైపోయి నరకానికి వెళ్ళాలని సిద్ధముగా ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకోండి బిడ్డలారా. యూదా ఇస్కారియోతు యేసు ప్రభుకి ఏమైతాడండి? గట్టిగా చెప్పండి. యూదా ఇస్కారియోతు యేసు ప్రభుకి ఏమైతాడు? శిష్యుడు అవుతాడు. అపోస్తులు ప్రియులారా, ఆయన కోరి ఏరి ఎన్నుకున్నటువంటి వాడు 3.5 సంవత్సరాల పాటు ఆయనతోటే ఉన్నాడు. ఆయన చేసిన బోధలు విన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆయన ప్రేమను చూచాడు. కానీ అతనిలో మారు మనసు లేదు, మారు మనసు లేదు, హృదయ పరివర్తన లేదు. ప్రియమైన క్రైస్తవుడా, నీవు కూడా ఒక యూదా ఇస్కారియోతులాగా బ్రతుకుతున్నావా? దేవుడు కన్నీటితో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నా దగ్గరికి తిరిగిరా, నా సన్నిధికి తిరిగిరా, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పాపాలు నా సిలువ రక్తంతో కడిగి వేస్తానని పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని మోకరించుదాం, అందరం కూడా మోకరించుదాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవుని వేడుకుందాం. దావీదు కుమారా, యేసయ్య మమ్మ కనికరించయ్యా అని వేడుకుందాం పిల్లలు. ప్రతి ఒక్కరూ మోకరించుదాం.
మనం చేస్తున్న ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. అలనాడు ప్రియులారా సిలువ మీద ఉన్నటువంటి ఆ మంచి దొంగవాడు చేసిన ప్రార్థన, యేసయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకోయ్యా, నా పాపాలు కడిగి వెయ్యి తండ్రి, నా దోషాలు శుద్ధి చేయి ప్రభువా, నన్ను కడిగి వెయ్యి తండ్రి వేడుకున్నాడు పిల్లారా. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలో సిమియోను అనేటువంటి వాని ఇంటిలోనికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఒక పాపి యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి ప్రియులారా తన యొక్క కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతూ ఉంది ప్రియులారా. యేసయ్య పాదాలు కడిగి తన యొక్క వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలు తుడుస్తూ ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనములో, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనములో ఆయన పాదములు వెనుక నిలవబడి ఏడ్చుచు తన కన్నీటితో ఆ పాదములు తుడిచి తల వెంట్రుకలు తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసిన ప్రియులారా ఆ తల్లి పాడుతుంది, యేసయ్యా నీ పాదాలు నేను కడుగుతానయ్యా, నీ పాదాలు నేను కడగాలయ్యా అని వేడుకుంటుంది ప్రియులారా. వేడుకుందాం మనం కూడా. అలనాడు ప్రియులారా దుడుకుచున్నవాడు ప్రియులారా దేవుని వద్ద నుండి దూరం అయిపోయాడు, దేవుని ప్రేమ నుండి దూరం అయిపోయాడు. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా తిరిగి వచ్చాడు. నీవు కూడా తిరిగి రావడానికి ప్రయత్నం వచ్చాయి. మనందరి పాపాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మన పొరుగు వారికి వ్యతిరేకముగా చేసిన పాపాలని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా, యేసయ్యా, నా పాపాలు కడిగి వేయండి, నా పాపాలు కడిగి వేయండి. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా, యేసయ్యా, నా దోషాలు కడిగి వేయండి, నా దోషాలు కడిగి వేయండి. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా, యేసయ్యా, నీ సిలువ రక్తముతో, నీ సిలువ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి వేయండి, నన్ను కడిగి వేయండి. నన్ను శుద్ధి చెయ్యండి, నన్ను శుద్ధి చేయండి. యేసయ్యా, యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, నీకే 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 ద్రోహముగా ద్రోహముగా పాపము చేశానయ్యా, పాపము చేశానయ్యా, ద్రోహము చేశానయ్యా, ద్రోహము చేశానయ్యా. నా పాపాలు కడిగి వేయండి, నా పాపాలు కడిగి వేయండి. నా పాపాలు శుద్ధి చెయ్యండి, నా పాపాలు శుద్ధి చేయండి. సిలువ రక్తముతో కడిగి వేయండి, సిలువ రక్తముతో కడిగి వేయండి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. యేసయ్యా, 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 నా పాపములు, నా పాపములు, నా కుటుంబ పాపములు, నా కుటుంబ పాపములు, నా బిడ్డల పాపములు, నా బిడ్డల పాపములు, నా భర్త పాపము, నా భర్త పాపము, నా భార్య పాపము నా భార్య పాపము, కడిగి వేయి ప్రభువా, కడిగి వేయి ప్రభువా, శుద్ధి చెయ్యి తండ్రి, శుద్ధి చేయి తండ్రి. నీ సిలువ రక్తముతో నీ సిలువ రక్తముతో కడిగి వేయండి, నన్ను కడిగి వేయండి. నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా, నన్ను శుద్ధి చేయి నన్ను ప్రభువా, శుద్ధి చెయ్యి తండ్రి. నన్ను శుద్ధి చేయి తండ్రి. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. 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 ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియులారా అందరు చేతులు జోడించుదాం. అందరు చేతులు జోడించి కళ్ళు మూసుకొని పిల్లారా మన పాపాలను దేవుని సన్నిధిలో అంగీకరించుదాం. ఇది పవిత్రమైన సమయం బిడ్డలారా. దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో మనమున్నాం. ప్రభువును మనల్ని క్షమించమని, మన పాపాలు మన్నించమని, మన దోషాలు మన్నించమని ప్రభువుని వేడుకుందాం బిడ్డలారా. మనలో ఉన్న ప్రతి పాపాన్ని వేడుకుందాం బిడ్డలారా. యేసయ్యా, ఓ యేసు రాజా, నన్ను కడుగుము రాజా, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా, నన్ను కడిగి వెయ్యి ప్రభువా. ఎన్నో ఘోర పాపాలు చేస్తాను తండ్రి, ఎన్నో ఘోర పాపకాలు చేస్తాను తండ్రి. నన్ను దీవించటల్లా, దేవుడు నన్ను ఆశీర్వదించటల్లా అంటున్నానే కానీ నా పాపాలను విడిచిపెట్టలేదయ్యా. నేను నాకు శక్తినివ్వు తండ్రి, నాకు బలాన్నివ్వయ్యా ప్రభువా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో నువ్వు అడుగుతున్నా, ఇదిగో నేను ప్రేమించిన బిడ్డలే నాకు దూరముగా వెళ్ళిపోయారు. నేను ఎవరి కొరకై ప్రాణం పెట్టానో, ఎవరినైతే కాపాడుతున్నారో వారు ఇంకా పాపంలో పడిపోతున్నారు. యేసయ్యా,
దావీదు కుమారా, మమ్మ కనికరించయ్యా, మా పాపాలు కడిగి వేయి తండ్రి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దావీదు కుమార, మమ్మ కనికరించు ప్రభువా. మేము అబద్ధాలు పలికాము తండ్రి, పరుల సొమ్ము కొరకే ఆశపడ్డాము తండ్రి. తల్లిదండ్రులంటే లెక్క లేకుండా జీవించాము నాయన. అన్యాయముగా అక్రమముగా జీవించాము తండ్రి. శరీరాన్ని అదుపులో పెట్టుకోకుండా బ్రతికామయ్యా. వివాహ ధర్మాన్ని మీరి భార్యకు వ్యతిరేకముగా, భర్తకు వ్యతిరేకముగా చేస్తున్న ప్రతి పాపాన్ని ప్రభువా నీ సన్నిధిలో అంగీకరిస్తున్నాము తండ్రి. ప్రభువా, పౌలు గారు పలుకుతున్నారు, ఈ దేహము దేవుని యొక్క ఆలయం అని మీకు తెలియదా? నీ శరీరము దేవుని యొక్క ఆలయం అని మీకు తెలియదా? ఆ దేహాన్ని పాపపు కుంపటిగా మార్చావా? యేసయ్యా, యేసు రాజా, నన్ను కడుగుము నాయన, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా. నీ శిలువ రక్తాన్ని ప్రభువా నా మీద కుమ్మరింప చెయ్యి తండ్రి. నా పాపాలన్నిటినీ కడిగి వెయ్యి తండ్రి. ఇతరుల గురించి చెడు మాట్లాడానయ్యా, ఇతరుల జీవితాలను నాశనం చేస్తానయ్యా నాలుకతోటి. నీ నామాన్ని స్తుతించవలసిన నాలుకతోటి అపరిశుద్ధమైన మాటలు పలికాను తండ్రి. నన్ను క్షమించు తండ్రి, నన్ను కడిగి వేయి తండ్రి, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా. ప్రియులారా, ఒక్క నిమిషం పాటు మనందరి పాపాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రియులారా, రోమాపత్రికలో 6వ అధ్యాయంలో పౌలు గారు పలుకుతున్నారు, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసినటువంటి వారే. ఏవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి. వేడుకుందాం ప్రియులారా. అందరు చేతులు జోడించి మోకరించి మనందరి పాపాలు అంగీకరిస్తూ ప్రియులారా ఈ ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించండి దయచేసి, అందరు మోకరించండి ప్రియులారా. ఉత్తమ జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల సకల వస్తువుల కంటే మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్, 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 ఆమేన్.